కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం సభ్యులు ఈటల రాజేందర్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ ప్రత్యేక పూజలు చేసి మండప నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా బోయిన్పల్లి, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్ తదితర ప్రాంతాలలో వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాడైన రోడ్లను పునరుద్ధరించాలని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్తో మాట్లాడడం జరిగిందన్నారు. ఈరోజు రాత్రి నుండే ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేస్తామని సీఈఓ తెలిపినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వర్షాకాలం అయిపోయాక డ్యామేజ్ అయిన రోడ్లను 4 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇలా కంటోన్మెంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఓ గారు మధుకర్ నాయక్ కానీ, నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ కానీ చాలా చక్కగా ఎక్కడికక్కడ స్ట్రీట్ లైట్ రిపేర్లు కానీ కొత్త లైట్లు వేస్తూ ఉన్నారు. నిన్ననే నర్మదా మేడం అడగడం జరిగింది. ఈ వినాయకులు పోయేటప్పుడు రోడ్లన్నీ బాగాలేవు, వినాయకులు ఏదన్నా ప్రమాదవశాత్తు పడే పరిస్థితులు గిట్ట ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొత్త రోడ్లు బోయిన్పల్లి ఎన్ఐఎంహెచ్ నుండి బోయిన్పల్లి మార్కెట్, డైమండ్ పాయింట్, సెంటర్ పాయింట్, సిక్కులేజ్ వరకు ఈ రూట్ అంతా ఈ గణపతులు పోయే రోడ్డు కాబట్టి ఈరోజు రాత్రి నాకు పూర్తి నమ్మకం ఉంది. సిఓ గారు చెప్పినారు ఈరోజు రాత్రి అన్ని రోడ్లు ప్యాచ్ వర్కులు చేస్తా అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. రేపటి నుండి నిమజ్జనం కార్యక్రమం మొదలవుతుంది 5వ రోజు నుండి కాబట్టి ఈ రాత్రికి కంటోన్మెంట్ బోర్డు చెప్పడం జరిగింది రోడ్లు వేస్తామని. అదే కాకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో ఒక 4 కోట్ల రూపాయలతోటి రోడ్లు వేస్తామని చెప్తా ఉన్నారు. ఈ వర్షాకాలం పోయిన తర్వాత అన్ని రోడ్లు కంటోన్మెంట్లో చాలా చక్కగా ఉంటాయి. అందరికీ ఆ గణపతి ఆ విఘ్నేశ్వర ఆశీర్వాదము ఆ పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, రాజకీయ నాయకులకు మాకు గిట మంచి జరగాలని ఆ దేవుడు ఎట్టి పరిస్థితులు అందరికీ మంచి చేస్తారని చెప్తూ ఇక్కడ పిలిచి పల్లవి మోడల్ స్కూల్కి సంబంధించి ఈ పల్లవి మోడల్ స్కూల్ అనేది చాలా పెద్దది. ఇప్పట్లో మళ్ళీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గట్రా వాళ్ళదే. ఆ ఆశీర్వాదము, ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో, పోయిన సంవత్సరం తనకిచ్చిన ఆశీర్వాదంతో వాళ్ళ ఎండి గారు మల్కా కొమరయ్య గారు ఈరోజు ఎమ్మెల్సీగా రావడం జరిగింది. చాలా చక్కటి మెజార్టీతో గెలవడం జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో గెలవడం జరిగింది కాబట్టి మేము పూర్తిగా ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం మాకు ఉంటుందని, అదేవిధంగా స్టాఫ్ కానీ పిల్లలు చదువుకునే పిల్లలందరికీ ఉండాలని తెలియజేస్తాం. గణనాథుల మండపాల వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్తో పాటు భానుక నర్మదా మల్లికార్జున్లను నిర్వాహకులు ఘనంగా శాలువాతో సన్మానించారు. జర్ర కొద్దిగా